మోసుకోబెడిది ఆ నలుగురే. ఆ నలుగురు చేంజ్ అయినా కూడా నాకు చాలు. రమేష్ గారి ద్వారా ఈ అవార్డ్స్ ద్వారా ఆ నలుగురు చేంజ్ అయ్యి ఇంకొక నలుగురికి ఒక ఉపాధి ఇచ్చినా కూడా రమేష్ గారికి చాలు, చాలా పెద్దది అవుతుంది. సో కేజీ గ్రూప్ అనేది ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్కి ఎదగాలని, కేఆర్ గ్రూప్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇంకా ఎవరైతే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారో, जो कुछ भी आप इतने दूर से आप आ चुके हो, आप दिल से मैं दुआ कर रहा हूँ आप लोग नेक्स्ट लेवल पे ग्रो होना बोल के मैं 100% प्रे कर रहा हूँ. आपके भगवान को मत बोलिए आपके प्रॉब्लम्स के बारे में, लेकिन आपके प्रॉब्लम्स को बोलिए आपके भगवान कितना बड़ा है. మీ దేవుడికి చెప్పకండి మీ ప్రాబ్లమ్స్ ఎంత పెద్దవో, మీ ప్రాబ్లమ్స్ చెప్పండి మీ దేవుడు ఎంత పెద్దవాడు. సో అప్పుడు మీ ప్రాబ్లమ్స్ కూడా భయపడతాయి మీ దేవుని చూసి, మీ నమ్మకాన్ని చూసి. సో సెల్ఫ్ బిలీఫ్ పెట్టుకోండి, సెల్ఫ్ నమ్మకం పెట్టుకోండి. ఇందాక ఒక మేడం మాట్లాడారనమాట ఎమోషనల్ అవ్వకుండా. ఓకే, అండ్ స్పెషల్లీ ఎంతమంది అయితే ఫీమేల్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నారో హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఎందుకు అనంటే ఆల్రెడీ మీ జీవితంలో మీరు ఎన్నో పెయిన్స్ కంట్రోల్ చేసుకుంటారు. ఆ పెయిన్స్లో కంట్రోల్ చేసుకుంటూ ఫ్యామిలీని కూడా చూసుకుంటూ మళ్ళీ ఒక ఫీమేల్ ఎంటర్ప్రెనర్గా ఇంకొక జర్నీ స్టార్ట్ చేయాలంటే అంత నాట్ అట్ ఆల్ ఈజీ థింగ్. సో ఇక్కడ ఫీమేల్ ఎంటర్ప్రెనర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి మగవాళ్ళు ఈగో పక్కన పెట్టి క్లాస్ కొట్టాలి. వాళ్ళు అప్రిషియేట్ చేయాలి ఆల్వేస్. గ్రేట్ అండి, ఎందుకంటే మీరు జీవితంలో ఆల్రెడీ ఎన్నో పెయిన్లు కంట్రోల్ చేసుకున్నారు. ఈ బిజినెస్లో పెయిన్ నా దృష్టిలో మీకు ఒక లెక్కనే కాదనమాట. ఓకే, మీరు తలుచుకుంటే ఇంకెంతో చేయగలుగుతారు. మగవాళ్ళకైనా ఒక కన్సిస్టెన్సీ, ఒక డిసిప్లిన్ ఇవన్నీ ఉండవు, కానీ ఫీమేల్కి అయితే అది చాలా ఉంటాయి. మీరు ఆల్రెడీ అన్ని రంగాల్లో సక్సెస్ఫుల్, ఇంకా ఉమెన్ ఎంటర్ప్రెనర్ అయితే ఇంకా సక్సెస్ఫుల్ అనమాట మీరు. సో అలాంటి ఫీమేల్ ఎంటర్ప్రెనర్స్కి దయచేసి మేల్స్ ఎవరైతే ఉన్నారు కదా మగవాళ్ళు, దయచేసి వాళ్ళకి సపోర్ట్ అనేది చేయాలి. గుడ్ ఈవినింగ్. చప్పట్లకల్లా గుడ్ ఈవినింగ్ చెప్తే చాలు. తెలుగు ఓకేనా? ఇందాక శోభారాణి గారు మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, ఏమన్నా అవయవ లోపం ఉంటే వీల్ చైర్ ఇంకొక అవయవం లాగా మాకు ఉపయోగపడుతుంది అని. అయితే మనకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత స్కిల్స్ ఉన్నా కానీ ఆత్మవిశ్వాసం అనేది కనుక లేదనుకోండి, మనం ఫిజికల్గా కాదు మానసికంగా వీల్ చైర్లో కూర్చున్నట్లే. మీరు అలా కూర్చున్నారేమో వీల్ చైర్లో, బట్ మానసికంగా మీకు ఆ వీల్ చైర్ అవసరం లేదండి. ఎందుకంటే మీకు ఆత్మవిశ్వాసం ఉంది. నేను కదా నా 14 ఏళ్ళ అనుభవంలో నా ప్రొఫైల్ మీరు చూశారు. నా దగ్గరికి సక్సెస్ అంటే ఏంటో తెలియని వాళ్ళు వచ్చారు. సక్సెస్ని వాళ్ళ ఇంటి చిరునామాగా మార్చుకున్న వాళ్ళకి నేను కోచింగ్ ఇచ్చాను. ఏ ఇండస్ట్రీ తీసుకున్నా నాకు దాంట్లో వాళ్ళు క్లయింట్లు ఉన్నారు. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రెండు మిస్ అవుతున్నారు. బిజినెస్ మీ గ్రోత్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అంటే మీ ప్రోడక్ట్, మీ సర్వీస్, మీరు ఏది చేసినా సరే, ఒకటి ఆత్మవిశ్వాసం, రెండు ఇమోషనల్ స్టెబిలిటీ. ఈ రెండు గనక ఏ నాయకుల్లో అయితే ఉండవో, లీడర్స్ ఆర్ లైక్ పవర్ బ్యాంక్స్. మీ ఫోన్కి ఛార్జింగ్ అయిపోతే పవర్ బ్యాంక్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఎస్ ఆర్ నో? పవర్ బ్యాంక్ మీకు ఛార్జింగ్ అయిపోతే మీరు యాజ్ ఎ లీడర్గా కొన్ని వందల మంది మీ దగ్గరికి ఛార్జింగ్ కోసం వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మీకు ఛార్జింగ్ అయిపోతే ఏంటి పరిస్థితి? యాజ్ ఎ లీడర్గా మనకి ఛార్జింగ్ ఉండాలి. మీకు బిజినెస్ ఎలా చేయాలో ఎవరు నేర్పించక్కర్లేదండి. యువర్ ఎక్స్పర్ట్ ఇన్ బిజినెస్. వాట్ యూ నీడ్ టు లెర్న్, వాట్ యూ నీడ్ టు బి కోచ్డ్ ఈజ్ హౌ టు హ్యాండిల్ దిస్ మషీన్. మనం హ్యాండ్ సెట్ని మేనేజ్ చేయడంలో వీఆర్ టాప్ క్లాస్. నా క్వశ్చన్ ఏంటంటే మన మైండ్ సెట్ని మేనేజ్ చేయడంలో మనం ఎంత ఎక్స్పర్ట్స్? దట్స్ ద వన్ క్వశ్చన్ ఐ వుడ్ లైక్ టు మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఎందుకంటే మానసికంగా దృఢంగా ఉన్న లీడర్ ఆ కంపెనీ ఎన్ని సమస్యలు వచ్చినా పడిపోదు. ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ అండ్ క్లోజ్. క్రికెట్ ఉదాహరణ తీసుకుంటే పిచ్ బ్యాటింగ్కి అనుకూలిస్తుంది అనుకోండి. ఎవడైనా 4లు కొడతాడు, 6లు కొడతాడు, సెంచరీలు కొడతాడు. కానీ పిచ్ బ్యాటింగ్కి అనుకూలించట్లేదు. అప్పుడు కూడా నించోని 4లు, 6లు, సెంచరీలు కొట్టిన వాడిని మనం ప్లేయర్ అన్నాం, మనం ఒక ఛాంపియన్ అంటాం. మన పరిస్థితులు, బిజినెస్ మీన్స్ అప్ అండ్ డౌన్స్ మై డియర్ ఫ్రెండ్స్. దేర్ విల్ బి ఫ్లక్చువేషన్స్, దేర్ విల్ బి అప్ అండ్ డౌన్స్. ఒకరోజు మార్కెట్ బాగుంటుంది, ఒకరోజు బాగోదు. ఒకరోజు క్లయింట్ సహకరిస్తాడు, ఒకరోజు సహకరించడు. ఒకరోజు టీం చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఇంకొక రోజు పర్ఫామ్ చేయకపోవచ్చు.
పరిస్థితులు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, గ్రహస్థితులు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, లీడర్ స్ట్రాంగ్గా నిలబడాలి, బిజినెస్ నిలబడాలి అంటే మీరు ఆధారపడాల్సింది మీ పరిస్థితి మీద, గ్రహస్థితి మీద కాదు, మీ మనస్థితి మీద మీరు ఆధారపడాల్సి ఉంటుంది. అది గనక స్ట్రాంగ్గా ఉందా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పడిపోతారు, పడిపోకుండా ఉండరు అని నేను అన్నాను, కానీ చాలా ఫాస్ట్గా మళ్ళీ నిలబడి బౌన్స్ బ్యాక్ అవ్వగలరు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ విచ్ ఎవర్ ఫీల్డ్స్ యువర్ ఇన్. బిజినెస్ ఈజ్ ఎ స్పిరిచువల్ గేమ్, బిజినెస్ ఈజ్ ఎ స్పిరిచువల్ గేమ్. బిజినెస్లో చాలా డెప్త్ ఉందండి, మీరందరూ బిజినెస్లో ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ బిజినెస్ ఓనర్స్ అండ్ గ్రేట్ లీడర్స్. మేనేజ్ యువర్ ఇమోషన్స్ బిఫోర్ దే డ్యామేజ్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ KR Group for bringing all these people onto the one platform. Thank you so much. We request all the audience to please take your seats. Of course, you will be getting your chance to receive your award.
Ladies and gentlemen, we request you to please take your seats. Mr. Syed Safiur Rahman. Up next, we have Mr. Uppalapati Kasi Vishwanath Raju from Uppalapati Foundation. ఫోటోగ్రాఫర్ ఎవరు Up next, Mr. Mohammad Akil Yusuf from Aliza Caterers. Mr. Mohammad Akil Yusuf. We request everyone to please take your seats. Up next, we have Mr. Maruti Wadikar, founder and chairman of Amareshwar Saurar Credit Cooperative Limited. Up next, we have Dasari Srinivasulu and Dasari Venkateshwarlu. Mr. Dasari Srinivasulu and Dasari Venkateshwarlu. We request, ladies and gentlemen, please take your seats. It's blocking the way for others. Requesting the bouncers to please assist. సార్ అట్నుంచి పంపాను అట్లా బాయ్ యాభై నైన్ Up next, Oruganti Prasanna Kumari from Vasavi Women's Fitness Studio. Oruganti Prasanna Kumari. We request you to please give the way. Everyone please take your seats. Up next, I call upon Mr. E. Samrat